వెబ్ డెవలపర్ నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే ఉద్యోగాల పరిస్థితి ఏంటి? చాలా మంది వెబ్ డెవలపర్ నేర్చుకోవచ్చా అని చెప్పి అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ మంది వెబ్ డెవలపర్ అని జాబ్లు ఎదుగుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. అండ్ అసలు వెబ్ డెవలపర్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, వెబ్సైట్ని డెవలప్ చేసే వాళ్ళని వెబ్ డెవలపర్ అంటారు. ఈ క్వశ్చన్ అనేది వెబ్ డెవలపర్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఈ కంటెక్స్ట్ ఏదైతే ఉందో అది 100% రాంగ్. ఏం మాట్లాడుతున్నారండి? వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏంటి అంటే, వెబ్సైట్ని డెవలప్ చేయడానికి మల్టిపుల్ లాంగ్వేజ్ని యూస్ చేస్తాము. చాలా వర్డ్ ప్రెస్ లాంటివి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ చాలా ఉన్నాయి. దర్ ఆర్ ఎన్ నెంబర్ వర్డ్ ప్రెస్ లాంటివి. సో మనము ఏం నేర్చుకుంటున్నాం వెబ్ డెవలపర్లు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా వేగ్గా మనము వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందండి అంటే అసలు చెప్పడానికి అవకాశం లేని క్వశ్చన్. ఎందుకు అంటే క్వశ్చనే రాంగ్ క్వశ్చన్. వెబ్ డెవలపర్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటుంది. ఈ రెండుతో పాటు ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. లైక్ చాలా మందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఈ వర్డ్ ప్రెస్ లాంగ్వేజ్ ఏంటి అని ఉంటుంది. దాని గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జావా కానీ, C++ కానీ, పైథాన్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. హస్కెల్, LISP, స్కాలా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్, పెరల్, రూబీ. అండ్ మార్కప్ లాంగ్వేజెస్ HTML, XML, మార్క్డౌన్. అండ్ డొమైన్ స్పెసిఫిక్ SQL, MATLAB, R. అండ్ కంపైల్డ్ లాంగ్వేజెస్ C++, గో. ఇంటరప్ట్ లాంగ్వేజెస్ పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ. ఇలా ఏంటి అంటే రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. మనం వేగ్గా ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, రెండు కలిపి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ ఎంటైర్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ లాంగ్వేజ్ని మనం యూస్ చేస్తాము. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. వెబ్ డెవలపర్ నేర్చుకుంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయా అంటే, దీంట్లో రియాక్ట్ జేఎస్ కానివ్వండి, లేకపోతే మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్లో కానివ్వండి, లేకపోతే జావా ఫుల్ స్టాక్ కాంబినేషన్లో యాంగులర్తో పాటు ఇలా రకరకాల కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఒక కాంబినేషన్ అనేది మనం ఒక్కసారి మార్కెట్లో జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి అర్థమవుతుంది. సింపుల్గా వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వచ్చేసింది. ఎందుకంటే ద మెనీ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట్ అండ్ SR నగర్, నాట్ ఓన్లీ ఇన్ అమీర్పేట్ అండ్ SR నగర్, ఈవెన్ ఇన్ దిల్షు నగర్ అండ్ ఆల్సో మాదాపూర్. వెబ్ డెవలపర్ కోర్స్ 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అంటే, లోపలికి వెళ్తే అంత పాపులర్ కాని లాంగ్వేజెస్, ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ HTML, CSS5 కామన్, CSS3 నడుస్తుంది, ఇప్పుడు HTML5 నడుస్తుంది. అండ్ దాంతోపాటు బూట్ స్ట్రాప్, అది పెద్ద సమస్య కాదు. తర్వాత వచ్చేసి బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ గురించి బేసిక్స్, వాట్ ఈస్ వాట్ అని నేర్పించేసేసి బ్యాక్ ఎండ్లో ఒక లాంగ్వేజ్ నేర్పించేసి వెబ్సైట్ డెవలప్ చేసేస్తున్నాం. దీంట్లో మళ్ళీ వెబ్సైట్లో స్టాటిక్ వెబ్సైట్స్ ఉంటాయి, డైనమిక్ వెబ్సైట్స్ ఉంటాయి, ఈ కామర్స్ వెబ్సైట్ కమ్స్ అండర్ ఇంటూ డైనమిక్ వెబ్సైట్. బట్ స్టిల్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది చాలా పెద్ద తతంగం. అది డైనమిక్ వెబ్సైట్లోనే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. దాన్ని మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది 100%, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు నేను కూడా జాయిన్ అవుతా అంటే మనకి జాబ్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. అండ్ ఫ్రెషర్స్ కెరీర్ గ్యాప్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే, 100% కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఫ్రెషర్స్కి మాత్రం ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. అండ్ అందరికీ అన్ని కోర్సులు సూట్ అనేవి కావు. కొంతమంది కొన్ని సూట్ అయితే, కొంతమంది కొన్ని సూట్ కావు. సో మనకి బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఏది నేర్చుకోవాలని నిర్ణయం చేసుకోవాలి. వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, కానీ కాంబినేషన్ అనేది మనం మార్కెట్లో అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టు మన కోర్స్ కరికులం రెడీ చేసుకొని అప్పుడు మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే. అండ్ ఈ ఎవరైతే వెబ్ డెవలపర్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఎవరైతే 100% జాబ్ వస్తుంది అంటున్నారో, ఒకసారి మీరు అది క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ మార్కెట్ స్టాండర్డ్స్ని బట్టి దానికి ఓపెనింగ్స్, వాళ్ళు నేర్పించే కంటెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే హ్యాపీలీ యూ కెన్ లెర్న్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.